భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు చుట్టుపక్కల ప్రాంతంలో ప్రభుత్వం మళ్లీ భూముల వేట మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో భూ సర్వేలు జరుగుతున్నాయి. ఐటీ పార్కులు, పరిశ్రమలు, అనుసంధాన రహదారుల పేరుతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున భూసేకరణకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్దమవుతోందనే ఆరోపణలొస్తున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని అనేక గ్రామాల్లో వీఎంఆర్డీఏ నియమించిన వీఆర్ఏలు, సర్వేయర్లు రికార్డులు, మ్యాపులతో పంట పొలాల్లోకి వెళ్లి సర్వే చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి, ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్లకు సమీపంలోని భూములను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసినట్లు సమాచారం. కనీసం 20 ఎకరాల చొప్పున ల్యాండ్ పార్సిళ్లుగా గుర్తించాలని రెవెన్యూ, సర్వే సిబ్బందికి మౌఖిక ఆదేశాలు అందాయి. సాగు భూములైనా, కొబ్బరి తోటలైనా పర్వాలేదు, లాక్కోవాలని చూస్తున్నారట. అధికారుల పర్యటనతో రైతుల్లో ఆందోళన రేకెత్తుతోంది. గూడెపు వలస, లింగాల వలసలో రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. వారిని వెనక్కి పంపించారు. ఎయిర్పోర్ట్ పేరుతో ప్రభుత్వం ఇప్పటికే సుమారు 2700 ఎకరాలు సేకరించింది. అదనంగా ట్రంపెట్ కనెక్టివిటీ కోసం 12.5 ఎకరాలు, లింక్ రోడ్ల కోసం మరికొంత భూమి, 3 జిల్లాలను అనుసంధానించే 13 కొత్త రహదారుల కోసం మరో భారీ భూసేకరణ జరుగుతోంది. ఇదే మండలంలో ఏపీఐఐసి పరిశ్రమల పేరిట ఉన్న 300 ఎకరాలు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉంది. ప్రభుత్వ భూసేకరణతో పాటు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ల లేఅవుట్లు సామాన్య రైతుల భూములను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పంటలు, ఉద్యాన తోటల సాగు ఏళ్లుగా తగ్గిపోగా భూముల ధరలు అమాంతం పెరిగాయి. దాంతో ప్రభుత్వం ఈ భూములపై మరింత దృష్టి పెట్టింది. పూసపాటిరేగ, ఆనందపురం, తగరపు వలస, భీమిలి, పద్మనాభం ఈ మండలాల్లో కలిపి కనీసం 25,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో ఐటీ ఎడ్యుకేషనల్ హబ్ పేరిట విజయనగరం కలెక్టర్ ఆధ్వర్యంలో మరో 10,000 ఎకరాలు సేకరించేందుకు కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగానే ఇటీవల పోలిపల్లి పరిధిలో మాజీ సైనికుల భూములను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ పరిశీలించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ప్రభుత్వ భూసేకరణ మరో దశలకు ప్రవేశించినట్లు కనిపిస్తోంది. భూములు కోల్పోయే భయంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వీఎంఆర్డీఏ చేపడుతున్న రహస్య సర్వేలపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.